విజయ్ దేవరకొండ కార్కి యాక్సిడెంట్. విజయ్ దేవరకొండ నిన్నగాక మొన్న నిశ్చితార్థమైంది. ఎవరికి? రష్మికను విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో అతను కారుని వేరే ఒక బొలెరో వాహనం వచ్చి ఢీ కొట్టడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అది వెళ్తుంటే వాడు బ్రేక్ వేసాడని అదే ప్రమాదం తప్పింది. అంతే కదా, ఏముంది, నేషనల్ హైవే మీద 100-120 స్పీడ్లో ఉంటాయి. ఏముంది, గట్టిగా తగిలితే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం ముందు వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ ఉంటే ఇంకొక వెహికల్లో ఎక్కి హైదరాబాద్కి ప్రయాణం అయ్యారు. లెక్సస్ కార్ అంటానే 2.6 crores అంటానే, దానివల్ల అతను సేఫ్ సైడ్ అని చూడండి. అదంతా కూడా సైడ్ అంతా కూడా అంత ఈ సైడ్ నుంచి ఇట్లా కొట్టేసినట్లు ఉంది. సుచిత ఉన్నారని ఇంకా రాలేదండి సుచిత గారు. మొత్తానికి అట్లాగే రష్మిక కూడా ఈరోజు ఏదో ట్వీట్ చేసిందని బాగా వైరల్ అవుతా ఉంది. ఇది అనుకోకుండా జరిగిందని ఏదో ట్వీట్ చేసిందంట. అంటే సాంగ్ రిలీజ్ కాదండి, ఎందుకని పిలవలేదు అని చెప్పానంటే ఇది అనుకోకుండా జరిగింది ఎంగేజ్మెంట్ అనేది, అలా ఆ విషయం చెప్పిందండి. ఓకే ఓకే, మమ్మల్ని ఎవరిని పిలవలేదు అని అడిగినప్పుడు, ఓహో అట్లా అడిగితే మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అన్నప్పుడు ఆవిడ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అనుకోకుండా జరిగింది. దానికి సినిమా ఇండస్ట్రీలో 7 సంవత్సరాల పాటు ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసి రిలేషన్లో మెయింటైన్ చేస్తూ, అసలు అది మనకు తెలియని విషయం. ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి జంటగా మాత్రం వీళ్ళు రికార్డ్స్లోకి వస్తారు. ఎట్లయినా కానీ ముందు అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సుచిత ఉన్నారు సార్. సుచిత, ఏంటి, ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ ఏంటి? సార్ ఉండవల్లి దగ్గర సార్, పుట్టపర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అలాగే వాళ్ళ మేనేజర్తో కలిసి పుట్టపర్తి వెళ్ళి వస్తున్నప్పుడైతే యాక్సిడెంట్ జరిగింది అని తెలుస్తుంది. అయితే ఆల్రెడీ నిన్న పుట్టపర్తి వెళ్ళేటప్పుడే ఓవర్ స్పీడ్గా వెళ్తున్నందుకు వాళ్ళకి ఫైన్ కూడా పడిన విషయాలు కూడా చూసాం మనం. అయితే ఆల్రెడీ ముందు నుంచే చాలా స్పీడ్గా వెళ్తున్న వీళ్ళు అన్నట్టుగా అయితే ముందు ఫైన్ కూడా పడింది వీళ్ళకి. రిటర్న్ వస్తున్నప్పుడు అంటే ఈరోజు నేను దర్శనం చేసుకొని పుట్టపర్తి రిటర్న్ వస్తుంటే ఈరోజు ఈవినింగ్ అయితే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే పశువులను తీసుకొని వెళ్తున్న బొలెరో కొంచెం స్పీడ్గా వచ్చి కార్కి లెఫ్ట్ సైడ్ లో తగిలించడంతో అయితే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అయితే ఎవరికి అంటే పెద్దగా గాయాలు ఎవరికి అయినట్టుగా అయితే తెలియలేదు. విజయ్ దేవరకొండకు మాత్రం ఎటువంటి గాయాలు అవ్వలేదు. వేరే వాళ్ళ ఫ్రెండ్ కార్ లో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. రైట్ రైట్.